భాగ్యనగరంలో భారీ మోసం బయటపడింది. పెట్టుబడుల పేరుతో ఒక సంస్థ 150 కోట్ల మేర శటకోపం పెట్టింది. వందల సంఖ్యలో బాధితుల్ని రోడ్డున పడేసింది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్ గణేష్ నగర్ లో భారీ మోసం వెలుగు చూస్తుంది. భారీ లాభాల పేరుతో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసిన బాలాజీ శ్వేత అనే ఇద్దరు వ్యక్తులు నయవంచనకు పాల్పడ్డారు. పలువురిని నమ్మించి దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేశారు. లక్ష నుంచి కోటి రూపాయల వరకు బాండ్ల రూపంలో సుమారు 1500 మంది దగ్గర ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థలో పెట్టుబడులు పెట్టించారు. లక్ష డిపాజిట్ చేస్తే ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున 20 నెలల్లో కస్టమర్ కు పెంగ్విన్ కంపెనీ చెల్లిస్తుందని నమ్మించారు. దీంతో కంపెనీ పేరిట బాండ్ల రూపంలో 1500 మంది పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారు. 5 నెలలు సక్రమంగా నగదు చెల్లించి ఆ తర్వాత కంపెనీ బొట్టు తిప్పేసి తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా సంస్థ కార్యాలయంలో కస్టమర్లు కొందరు నిలదీయడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. మోసపోయామని గ్రహించి బాధితులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధిక వడ్డీకి ఆశపడి నిట్ట నిలువున మోసపోయామంటూ బాధితులు లబోదిబ్బమంటున్నారు. లాభాల పేరుతో నవవంచనకు పాల్పడిన ఫేక్ కంపెనీపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.